జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. కంచరపాలెం విశాఖపట్నంలో ఓబీసీసీ మినిస్ట్రీస్గా చర్చ నడిపిస్తున్న తొండ చర్చికి అన్ని అనుమతులు ఉన్నాయా? ఒక విశ్లేషణతో ఈ వీడియో. ముందుగా జడా శ్రావణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనందరిలో ఒక పోరాట స్ఫూర్తిని నిలిపారు. ఆకివీడులో రామాలయ నిర్మాణాన్ని ఆపడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చక్కటి పోరాట పటిమను చూపించి మనందరికీ అర్థమయ్యేలా మతానికి సంబంధించిన ఏదైనా రిలీజియస్ ప్లేస్ చర్చ్ కానీ ఆలయం కానీ నిర్మించుకోవాలంటే ఎటువంటి అనుమతులు తెచ్చుకోవాలో మనందరికీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చూపించి వివరించారు. ఇప్పటిదాకా దైవదూషణ ఎందుకు చేస్తున్నారు, ఆ అబద్ధపడారి పుస్తకం వాళ్ళకి ఏమి బోధిస్తుంది అని మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి కేవలం 10 రూపాయల ఖర్చుతో వీధినా కనిపిస్తున్న చర్చిలు అవి నడపడానికి సరైన అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుమతులు లేని చర్చిల వివరాలని కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా బహిర్గతపరుద్దాం. కంచరపాలెం తొండ చర్చి చూద్దాం. విశాఖపట్నంలో కంచరపాలెంలో గూగుల్ మ్యాప్స్లో ఓబీసీసీ గడి చర్చిని వెతికితే ఇలా హైవే మీద ఒక చుక్క చూపిస్తోంది. బహుశా ఆ సందుల్లోకి వెళ్ళి ఇంకా ఈ గూగుల్ మ్యాప్స్ ఫోటోలు అవి తీసి అప్డేట్ చేయలేదో, లేకపోతే ఈ తొండ చర్చిని రిజిస్టర్ చేయలేదో. అయితే ఈ తొండ అప్పుడప్పుడు ఒక షో చేస్తుంటాడు. అదేంటంటే సంఘస్థుల దగ్గర డబ్బులు దుబ్బేసి వాళ్ళ చేత వీధుల్లో అపరిశుభ్రంగా వండించి తీసుకెళ్లి వాటిని పేదలకు పంచుతున్నానని చెప్పి వీడియోలు తీసి వాడి ఛానల్లో పెట్టి డబ్బులు అడుగు తింటూ ఉంటాడు. వాడి చర్చి బయట ఇలా వీధుల్లో డ్రైనేజ్ పక్కన అపరిశుభ్రంగా వండిస్తూ ఉంటాడు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పట్టించుకోవాలి. ఏ కాకులో రెట్లేసేసి ఆ విషపూరితమైన అన్నాన్ని తీసుకెళ్లి పంచితే అవి తిని ఆ అభాగ్యులు ఎవరైనా చనిపోతే ఎవరిది బాధ్యత? ఈ తొండ పట్టించుకుంటాడా? అయితే మీకు అనుమానం రావచ్చు, ఇది వీడి వీధిలో చర్చి ఎదురుగుండా వండిస్తాడని ఎలా తెలుసు అని. ఏ ఇంటి ముందైతే వండుతున్నారో ఆ ఇంటి తలుపుకి వేసిన ఈ తెరని చూడండి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వండిన తర్వాత వాళ్ళు ఆహార పదార్థాలని చర్చిలోకి తీసుకొచ్చి ప్యాకింగ్ చేస్తారు. ఇందాక గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఆ కర్టెన్ మీకు ఇక్కడ కనిపిస్తోంది చూడండి. ఆ ఇల్లు తొండదా ఇంకెవరిదన్నానా అది మాత్రం నాకు తెలియదు. వాళ్ళు ఆహారాన్ని పంపిణీ చేయడానికి బయటకి తీసుకొస్తున్నప్పుడు గమనిస్తే ఆ వీధిలో అన్నీ మనకి ఇళ్లే కనిపిస్తాయి. వీధిలో ఎడమ చేతి వైపు చర్చి. ఇంకా పరిశీలనగా చూస్తే ఆ వీధిలో మనకి తులసి కోటలు కూడా కనిపిస్తాయి. దీనిని బట్టి తొండ చర్చిని ఇళ్ల మధ్య నడిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. వాడు ఎక్కడ నడిపించినా కానీ అసలు అతని చర్చికి అనుమతులు ఉన్నాయా లేవా, సరి అయిన అనుమతులు తీసుకునే నడిపిస్తున్నాడా లేదా. చర్చి ఎదురుగుండా ఉన్న ఆ ఇంటి మీద కనిపిస్తున్న ఆ నెంబరును బట్టి 36 అంటే కంచరపాలెం ఊర్వశి జంక్షన్ ప్రాంతానికి చెందిన వార్డు నెంబరు. 92 అనేది ఆ పరిధిలోని కామాక్షినగర్, శ్రీనివాస్ నగర్, బర్మా క్యాంప్ లాంటి సమీప ప్రాంతాల సిరీస్కి చెందిన సబ్బు బ్లాక్ నెంబర్. 165 అనేది బహుశా ఆ ఇంటి నెంబరు అయి ఉండవచ్చు. విశాఖపట్నంలోని కంచరపాలెం వంటి నివాస ప్రాంతాల్లో ఇండ్ల మధ్య నూతనంగా చర్చి నిర్మించాలన్నా, లేదా ప్రార్థనా మందిరం నడపాలన్నా, లేదా ఒక ఇంటిని ప్రార్థనా మందిరంగా మార్చాలన్నా చట్టబద్ధంగా కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ అనుమతులు, నిబంధనలు తప్పనిసరి. జీవీఎంసీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉండాలి. జిల్లా కలెక్టర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. మైకులు, సౌండ్ సిస్టమ్ లేదా స్పీకర్లు వాడటానికి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలి. ప్రార్థనకు ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి అగ్నిమాపక శాఖ నుంచి భద్రతా ప్రమాణాల నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ప్రార్థనకు వచ్చేవారి వాహనాల వల్ల రోడ్డు బ్లాక్ కాకుండా చర్చి ప్రాంగణంలోని తగినంత పార్కింగ్ స్థలం చూపించాలి. ఆ వీధి చూస్తే ఆ వీధిలో ఒక కారైనా రాగలదా? పోనీ 2-3 బైకులన్నా పక్కపక్కనే రాగలవా? వీడి చర్చికొచ్చేవాళ్ళు ఆ బైకుల్ని ఎక్కడ పార్క్ చేస్తారు? చుట్టుపక్కల వారికి ఏమైనా అభ్యంతరము ఉందేమో అని వారితో సంప్రదింపులు జరిపి వారి నుంచి అనుమతి తీసుకోవాలి.
కంచరపాలెం, విశాఖపట్నం లాంటి నివాస ప్రాంతాల్లో ఇప్పటికే నడుస్తున్న ఒక చర్చికి సరియైన అనుమతులు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పౌరులుగా మనకు పూర్తి హక్కు ఉంది. దీనికోసం మనము చట్టబద్ధంగా ఏం చేయాలంటే కేవలం ₹10 ఖర్చు చేయాలి. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా రాతపూర్వకంగా సమాచారాన్ని అడగవచ్చు. దీనికోసం కంచరపాలెం ఏరియాకు సంబంధించిన జోన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జీవీఎంసీ జోనల్ ఆఫీస్కి కానీ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కానీ దరఖాస్తు చేసి తెలుసుకోవచ్చు. లేదా వార్డు సచివాలయం నుంచి కానీ లేదా జీవీఎంసీ జోనల్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి కానీ కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు స్వయంగా వాళ్ళ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. స్పీడ్ పోస్ట్ కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ కానీ ఉపయోగించుకోవచ్చు. పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ పంపేటప్పుడు ₹10 విలువైన ఐపీఓ అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ను జత చేయాలి. ఈ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఐపీఓలు ఏ హెడ్ పోస్ట్ ఆఫీసులోనైనా దొరుకుతాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం ఎలా పొందవచ్చో ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నాను. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆ తేదీని, స్థలాన్ని తెలియజేయండి. ఎవరి నుంచి సమాచారం కోరుతున్నారో వారి అడ్రస్ రాయండి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరా లేకపోతే కలెక్టర్ కార్యాలయమా వారి అడ్రస్సు, అలాగే ఎవరు కోరుతున్నారో పంపేవారు మీ అడ్రస్సు రాయండి. దాని తర్వాత విషయం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం కంచరపాలెంలోని భవనం పరిధిలో నడుస్తున్న ప్రార్థనా మందిరము, చర్చి అనుమతుల వివరాలు కోరుతూ దరఖాస్తు. అయ్యా అమ్మా, సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం క్రింది తెలిపిన భవనానికి సంబంధించిన సమాచారాన్ని నాకు ధృవీకరించి ఇవ్వగలరు. భవనం వివరాల కింద మనం ఏ చర్చి గురించి వివరాలు అడుగుతున్నామో ఆ చర్చి అడ్రస్ రాయాలి. ఏమి సమాచారం కోరుతున్నామో వివరంగా ఇక్కడ తెలియజేయాలి. పైన పేర్కొన్న డోరు నంబర్ గల భవనానికి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి కమ్యూనిటీ భవనం, ప్రార్థనా మందిరం లేదా చర్చి నిమిత్తం ఏమైనా బిల్డింగ్ ప్లాన్ అనుమతి మంజూరు చేయబడిందా? ఒకవేళ అనుమతి మంజూరు చేసి ఉంటే దానికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ కాపీ మరియు అనుమతి పత్రాల ధృవీకరించిన ప్రతిని నాకు అందజేయగలరు. నివాస ప్రాంతంలో నడుస్తున్న ఈ ప్రార్థనా మందిరానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏమైనా మీ కార్యాలయానికి సమర్పింపబడిందా? దానికి సంబంధించిన రికార్డుల కాపీలు ఇవ్వగలరు. ఒకవేళ ఈ భవనానికి నివాస గృహంగా మాత్రమే అనుమతి ఉండి ప్రార్థనా మందిరంగా అనుమతులు లేనట్లయితే దీనిపై ఇప్పటి వరకు మీ శాఖ తీసుకున్న చర్యల వివరాలు తెలుపగలరు. అప్లికేషన్ ఫీజు వివరాలు. ఈ దరఖాస్తుతో పాటు ₹10 విలువ గల ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఐపీఓ నంబర్ అని చెప్పి అక్కడ మీరు తీసుకున్న ఐపీఓ నంబర్ను రాసి జతపరుస్తున్నాను. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని చట్టబద్ధమైన 30 రోజుల వ్యవధిలో నా చిరునామాకు పంపగలరని మనవి అని చెప్పి ఆడవారైతే భవదీయురాలు, మగవారైతే భవదీయుడు అని రాసి సంతకం చేసి మీ పేరు రాయండి. అంతే, సింపుల్. పోస్ట్ ద్వారా పంపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. మీరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నుంచి సమాచారం కోరుతున్నట్లయితే ఇండియన్ పోస్టల్ ఆర్డర్పై పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జీవీఎంసీ అని రాయండి. పోస్ట్ ఆఫీసులో పంపేటప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూ ద్వారా పంపండి. దీనివల్ల ఆ లేఖ ఆఫీసులో ఎవరికి అందిందో సంతకంతో కూడిన పోస్ట్ కార్డు మీ ఇంటికి వస్తుంది. అది మీకు రసీదుగా పనికొస్తుంది. మీరు సంతకం చేసిన ఆర్టీఐ అప్లికేషను అలాగే ఐపీఓ జిరాక్స్ కాపీ మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. అయినా తొండ భారతీయ క్రైస్తవుడు కదా, అన్ని అనుమతులు తీసుకునే ఉంటాడు. ఈ వీడియో చూడగానే వాడు చర్చికి తీసుకున్న అనుమతులన్నీ వాడి ఛానల్లో మనకి చూపిస్తాడు. అప్పుడు మనందరం కలిసి వీరతాళ్ళేసి సత్కరిద్దాం ఈ భారతీయ క్రైస్తవుడిని. భవిష్యత్తులో ఎవరైనా ఆర్టీఐ హక్కు కింద సమాచారం సేకరించినప్పుడు మనకి తెలుస్తుంది. ఈ భారతీయ క్రైస్తవుడికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, రామాలయం మీద పడి ఏడవడం మాని కంచరపాలెంలో దేశసేవ చెయ్యి. చూడు, ఒక్క కంచరపాలెంలోనే ఎన్ని చర్చిలున్నాయో,
ఎందుకు మీకు అన్ని చర్చిలక్కడ? మొత్తం కంచరపాలెంలో ఉన్న క్రైస్తవులకి ఒకటో, రెండో చర్చిలు సరిపోవా? ఇవేంటి గూగుల్‌లో కనిపిస్తున్నవి. కనిపించనివి ఇంకెన్నున్నాయో వాటన్నింటిని మూయించి, వాటిని చక్కగా అనాథ శరణాలయాలుగానో, ఓల్డ్ ఏజ్ హోములుగానో మార్చండి. మార్చి దేశ సేవ చేయండి. మిత్రులారా, మీ ఏరియాల్లో గ్రూపులుగా ఏర్పడి ఒక్క అడుగు ముందుకేసి సమాచారం సేకరించడం ప్రారంభించండి. ఒకసారి సమాచారం వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెడదాం. ఒక్క రామాలయం కట్టుకున్నందుకు దాని మీద పడి ఏడుస్తున్న ఈ కిరస్తాని వెధవల ఏడుపు చూసి చిరాకేసి ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.